హలో! హాయ్ ఆల్. ఇంకా వెళ్దామని చెప్పి లేచి స్టార్ట్ అయ్యాం. గుడి నుంచి బయటకి వచ్చేటప్పుడు చేతిలో తీర్థం పోస్తారుగా, అది ఒకటి చూసా. అందరూ తీర్థం తీసుకున్నారు. నేను తీసుకోలేదు. ఏదోలా అనిపించింది. నన్ను ఏదో ఒక రిగ్రెట్ ఫీల్ అనిపించింది. తర్వాత ఆ తీర్థం దాటాక ఎందుకు తీసుకోలేదు? మనసులో ఉండాలి ఏదైనా నమ్మకం. ఎందుకిలా చేశానా అనిపించింది. నెక్స్ట్ తలపైన ఏదో పెడతారు కదా, ఆశీర్వదిస్తారుగా. ఆ తర్వాత ప్రసాదం రెండూ తీసుకున్నా. చిన్ని కూడా చెప్పింది ప్రసాదం తీసుకోవాలి, తీసుకోకుండా ఉండకూడదు అని. ఇంకా మర్యాదగా తీసుకున్నా. ఆ తరువాత తిన్నా. యాక్చువల్గా ప్రసాదం పులిహోర బాగుంది. అది తింటూ ఒక దగ్గర స్టెప్స్ కనిపిస్తే కూర్చున్నాం. ఒక గ్రూప్ కనిపించింది. వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్ చేసే గ్రూప్ అనుకుంటా. నాకు తెలీదు, కానీ దివాకర్ వెళ్ళి మాటలు కలిపేశాడు. మీదే ఊరు? మాది ఈ ఊరు, వీళ్ళది ఆ ఊరు, అక్కడి నుంచి వచ్చారు అని మా వైపు చూపిస్తూ చెప్పాడు. నాకు కుంకుమ పెట్టుకోవడం ఇష్టం. చిన్ని పెట్టింది, కానీ అది కొంచెమే, కానీ బాగుంది. ఇంకా ఆ గ్రూప్లో ఒకళ్ళు ఆమె దేవుడి దగ్గర పెట్టిన తులసి ఆకు ఇచ్చింది. అది ఏ టైప్ ఆఫ్ తులసి ఆకు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ దాన్ని కొంచెం తుంచి తలలో పెట్టుకొని బయటకు బయలుదేరాం. అక్కడ ఒక పెద్ద గుమ్మం కనిపించింది. దానిపైన ఏదో రాసి ఉంది. చిన్ని అది తొక్కకూడదు, ఓన్లీ దాటాలి అని చెప్పింది. కొంచెం ఆశ్చర్యం వేసింది. జనరల్గా ఇంట్లో గుమ్మం తొక్కుతూ ఉంటే అమ్మ నాకైతే తొక్కకు, గుమ్మం దిగు అని అంటుంది. ఆ మాట అంతగా బుర్రకెక్కలే. ఇప్పుడు షార్ప్గా ఎక్కేసింది. ఇంకా బయటకు వచ్చి కిందికి వెళ్ళే దారిలో ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం తారా అక్క కోసం. ఈ గ్యాప్లో అన్నదానం అంటే అక్కడికి మా నడక సాగింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.